అంటే ఇచ్చే స్థితిలో ఉన్నారు, అంటే రెడ్లు ఉన్నారు కనుక కింది వాళ్ళకి అవకాశాలు ఇస్తలేరు అంటే ఎక్కడ చూసినా మేడం ఓన్లీ పొలిటికల్ అనే రాజకీయ వ్యవస్థనే కాదు, ఈవెన్ బిజినెస్ లో చూసినా, ఎక్కడ షాపింగ్ మాల్ చూసినా, హైదరాబాద్ లో ఎక్కడ ఏ పెద్ద కట్టడం చూసినా అది అగ్రకుల ఆధిపత్య కులాలది మాత్రమే కనిపిస్తుంది. బిజినెస్ లైన్ లో కావచ్చు, పొలిటికల్ లో కావచ్చు, క్యాప్చర్ చేసిన అంటే ఇంకొకటి రెడ్డిలు ఉన్నంత మాత్రాన బిజినెస్ లో ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. ఈరోజు యుఎస్ లో కూడా ఉన్నారు, అందరు ఉన్నారు రెడ్డిలు చాలా మంది. ఎందుకు ఉన్నారు అని అంటే మేమేం ఆన్సర్ చేస్తామంటే ఇక్కడ మాకు అవకాశాలు లేవు, ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఉద్యోగాలలో అవకాశాలు లేవు కాబట్టి ఈరోజు మా పిల్లల్ని మేము పై చదువుల కోసమో ఇంకా సంపాదన కోసమో ఉద్యోగాల కోసమో విదేశాలకు పంపించాల్సిన పరిస్థితి మాకొస్తుంది అని మేము కూడా అంటాము. బిజినెస్ అంటే అది ఎవరి తెలివితేటల వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళది. బిజినెస్ అనేది ఈ రోజు నేను ఒక హీరో ఉన్నాడు, హీరో కొడుకుని తీసుకొచ్చి పెట్టగానే జనాలందరూ చూడరు కదా, హీరోగా యాక్సెప్ట్ చేయరు. ఆయన దానికోసం ఎంతో కృషి చేయాలి, ఎంతో మోటివేట్ చేసుకోవాలి, ఆయన ఎంతో మార్చుకోవాలి. అంటే అవకాశం కూడా ఇప్పుడు హీరో కొడుకు హీరో ఎస్టాబ్లిష్ చేస్తారు, అవకాశం ఒకసారి ఫెయిల్ అయ్యి అందుకే కదా వాళ్ళకి అవకాశాల కోసమే కదా మీద రుద్దుతారు కనుక. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి వాళ్ళకు అవకాశాలు రావాలనే కదా రిజర్వేషన్ కల్పించింది. రిజర్వేషన్ ఎందుకు ఉన్నది? 70 సంవత్సరాల నుంచి రాజ్యాంగంలో రాసిన రిజర్వేషన్ ఎందుకు ఉంది అంటే మీరు వాళ్ళకి అవకాశాలు వస్తలేవు, వాళ్ళు వెనకబడి ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాల పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు లేదు అని ఈరోజు 70 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు రిజర్వేషన్ వ్యవస్థ వస్తుంది. దాంట్లో ఎంతో మంది ఉన్నారు ఈరోజు ఆ రిజర్వేషన్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఏముందో ఏం లేదో చదువులో కావచ్చు, ఇటు విద్యలో, ఉద్యోగాల్లో, ప్రతి దాంట్లో రాజకీయ పరంగా అన్నిట్లలో ప్రతి దాంట్లో వాళ్ళకి అందరికి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈరోజు వివేక్ వెంకట స్వామి అసంటోళ్ళు ఎంతో మంది రిజర్వేషన్స్ తోనే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ లేరా? కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ వద్దు అని మేము చెప్పట్లేము, కావాలి. కానీ ఎట్లాంటి వాళ్ళకి కావాలి? వాళ్ళలో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ ఆల్రెడీ ఒకసారి వాళ్ళు అనుభవించిన వాళ్ళు, ఒకసారి కాదు ఒక్కొక్కరు 10 సార్లు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఆ రిజర్వేషన్స్ ని. కానీ మళ్ళీ వాళ్ళకి రిపీట్ గా ఎందుకు? మీలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మీ వాళ్ళని మీరే రాణిస్తలేరు. మా దాకా కాదు, మమ్మల్ని పక్కన పెట్టేసేయండి. మీలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని మీరు రాణిస్తున్నారా? ఆ రిజర్వేషన్స్ అన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని మీరే సొంతం చేసుకొని మీరే అనుభవిస్తున్నారు. మీరు మీ పిల్లలు తరతరాలు 4 తరాలు మీరే అనుభవిస్తున్నారు. మరి వాళ్ళ దాకా వాళ్ళలో లేరా? ఎంతమంది లేరు? మాకేం వస్తుంది రిజర్వేషన్ వల్ల అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని కదిలిస్తే వాళ్ళ చెప్పే మీరు అన్నట్టు ఇప్పుడు వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా తీసుకొచ్చే వాళ్ళు లేరు కదా, వాళ్ళని మీరు రాణిస్తలేరు కదా, అవకాశం వస్తేనే కదా అంటారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం వస్తే మాట్లాడడం అనే అవకాశం మీలాంటి వాళ్ళు ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు అర్థం కాండి. మా వాళ్ళకి మా దాకా రానే రావు రిజర్వేషన్స్, మా దాకా రానివ్వరని వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మీ వాళ్ళని మీరే దొక్కుతున్నారు కదా, మా దాకా మేము దొక్కుతున్నాం అన్న ప్రశ్న ఎందుకు? అది పక్కన పెడితే మీ వాళ్ళని మీరే దొక్కుతారు, మీ వాళ్ళని మీరే రాణిస్తలేరు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందుకే నేను అనేది ఏంటి అంటే కులాల వారీగా కాకుండా ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్ వ్యవస్థ వస్తే బాగుంటుంది అని మొన్న ఈ మధ్యకాలంలో మేము గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కూడా కోత. ఎందుకు కోత అంటే ఈరోజు ఇంతమంది ఉన్నారు, 35% కులగణనలో మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో 35% ఉన్న ఓసీలని నువ్వు 25%, 20%, 22%, 0.5 గా నువ్వు చూపించే ప్రయత్నం చేసినావు. అది రాంగ్ ఇచ్చినారు మీరు, రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని తగ్గిస్తున్నారు. కాబట్టి ఇలా కాదు, మాలో ఉన్నారు బీదవాళ్ళు, వాళ్ళలో ఉన్నారు బీదవాళ్ళు, అందుకోవాల్సిన ఏవైతే బెనిఫిట్స్ రావాల్సిన వాళ్ళకు రావట్లేవు. కాబట్టి అందరికి కలిపి రావాలి, అది ఆర్థిక స్థితిగతులను బట్టి రావాలి అని చెప్పి మేము గవర్నర్ గారిని కూడా కోరడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి, రెడ్డి కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్. పేదరెడ్లు చాలా మంది ఉన్నారు, మీకు వాళ్ళు ఎందుకు కనిపిస్తలేరు? పేదరెడ్లు చాలా మంది ఉన్నారు. మీకు 20% మాత్రమే రేవంత్ రెడ్డి లేదంటే మంత్రి పదవులు అనుభవించేటోళ్ళు, సీఎం పదవి అనుభవించేటోళ్ళు, ఇంకొంత రాజకీయాలలో, ఇంకొంత బిజినెస్ వాళ్ళలో మీకు కనిపిస్తున్నారు ఒక 20%. కానీ మిగతా 80% పెద్దరెడ్లు ఉన్నారు. ఈ రోజు ఊర్లలోకి పోతే కనీసం కూలిపోయే రెడ్డి మహిళలు ఉన్నారు, పిల్లలకి చదువు చెప్పించుకోలేని రెడ్లు ఉన్నారు.
ఫీజులు కట్టుకోలేని రెడ్లు ఉన్నారు, తిండి కూడా పెట్టుకోలేని రెడ్లు ఉన్నారు. మీరు రెడ్లు అంటే ఈ రేవంత్ రెడ్డినో ఇంకా ముఖ్యమంత్రులనో మంత్రులను చూసి మీరు రెడ్లుగా మీరు పరిగణనలోకి తీసుకోవద్దు. రైట్, ఇదే పాయింట్ మీద ఉండండి. మీరు రెడ్లు అభివృద్ధి చెందలేదు, కూలికి పోతున్నారు ఇంకా అనేది మీరు చెప్తున్నారు. మీరు చెప్పిన ఈ 70 ఏళ్ల నుంచి కూడా రాజ్యాలను ఏలుతుంది రెడ్డి. అభివృద్ధిలో ఉన్న రెడ్లను